Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. So I know that many of you have been in my previous session. So we discussed about the top concepts for chemistry. సో నేనైతే ఆ పర్టికులర్ దాంట్లో మీకు ఫుల్ క్లారిటీ అయితే వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం కెమికల్ బాండింగ్ కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ రాజు, గుడ్ ఈవినింగ్ రాజు. హాయ్ లలిత, లక్ష్మి, గుడ్ ఈవినింగ్. జోష్న, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ జోష్న. ఆ పింక్ ఇమేజెస్ నేను ఎప్పుడైనా చూస్తే ఓకే అది జోష్నానే అని నేను ఆటోమేటిక్గా నాకు అది వచ్చేస్తుంది. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ పుట్ దాట్ the pink colored hand. I have seen that so many times. Hi Lakshmi, good evening Lakshmi. Shashank, good evening Shashank. Lalita, good evening. Raju, everyone, good evening guys. Sir, tell me books now. I am started. Okay, Raja, no books gurinchi adiginatlaithe ee point of time lo I wouldn't suggest you to go for different reference books. నేను ఇంతకు ముందే చెప్పాను, ఎన్సీఆర్టీ లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నా, లేదంటే ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఏ రివిజన్ అన్నా కూడా ఎన్సీఆర్టీ రెఫర్ చేసి సరిపోతుంది. ఈ ఎన్సీఆర్టీలో ఏదైనా అర్థం కాకపోతే ఏదైనా ఒక రెఫరెన్స్ బుక్ మీ ఇష్టం, మీ దగ్గర ఈ టైంలో మళ్ళీ నేను పర్చేస్ చేయమని కూడా చెప్పను. కొత్త బుక్ కొనుక్కొని ఈ బుక్లో నుంచి చదవని కూడా నేను చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ బుక్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అయానిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడతాం. దాంట్లో నాకు పోలరైజింగ్ పవర్, పోలరైజబిలిటీ అంటే ఏంటో అర్థం కాలేదు. సో దీంట్లో ఎన్సీఆర్టీలో ఉందా అంటే ఒకవేళ మీకు క్లారిటీ లేదు అని అంటే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి. ఆ రెఫరెన్స్ బుక్లో పోలరైజింగ్ పవర్ ఏదైనా ఉందా, పోలరైజబిలిటీ ఏదైనా ఉందా. ఒకవేళ అది కూడా లేకపోతే దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాడ్ ఆఫ్ కాంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఆల్వేస్ మీకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్, స్టిక్ టు ఎన్సీఆర్టీ. అర్థం కాకపోతే రెఫరెన్స్ బుక్, అగైన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. దాంతో పాటుగా యూ మస్ట్ సాల్వ్ పీవైక్యూ క్వశ్చన్స్. పీవైక్యూ క్వశ్చన్స్ ఫస్ట్ టైం సాల్వ్ చేస్తే వస్తాయా అంటే రావు. ఎవరికి రావు, మీకే కాదు నాకు కూడా రావు. కానీ ఏంటంటే ప్రయత్నించండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టచ్చు ఫస్ట్ టైం. తర్వాత మీరు వన్స్ యూ స్టార్ట్ టు థింక్ మోర్ రిగరియస్లీ యూ విల్ డూ బెటర్. హాయ్ ప్రశాంత్, హాయ్ ప్రశాంత్, గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. హాయ్ జయంత్, రోహిత్, గుడ్ ఈవినింగ్. తెలుగు అమేజింగ్, గుడ్ ఈవినింగ్ తెలుగు అమేజింగ్. I know you have been you have been following me for some time. Hi Yamini, good evening Yamini. Everyone, good evening. Raja, good evening. Okay, Mohit, sir, I am following Disha from first year. Yes, absolutely. నువ్వు ఏదైతే, ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఏదైతే ముందు నుంచి ఒక బుక్ ఫాలో అవుతున్నాను సార్, దీంట్లోనే నేను చదువుకుంటున్నాను సార్, నాకు దీంట్లో బాగా అర్థం అవుతుంది సార్ అని ఎవరన్నా చెప్పినట్లయితే, నేను కాదు ఎవరు చెప్పినా కూడా మీ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఎలా అయితే చదువుతున్నారో దాంట్లో నుంచి డీవియేట్ అవ్వకండి. మీరు ఎలా అయితే చదువుతున్నారో అలానే చదువుకోండి. ఎవరో చెప్పారు కదా అని చదవకండి. ఆఖరికి నేనైనా సరే, అది ఎవరు చెప్పినా సరే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్రాపర్ ఫార్మేట్లో ఒక ప్రాపర్ ప్రాసెస్తో చదువుతున్నారు కాబట్టి ఫాలో ద సేమ్ థింగ్. డోంట్ చేంజ్ యువర్ మెథడాలజీ ఆఫ్టర్ దట్. సేమ్ మీరు అనుకున్న మెథడాలజీతోనే చదవండి. ఓకే, డోంట్ చేంజ్ యువర్ మెథడాలజీ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, హాయ్ వంశీ, అనుష, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. పాషా, గుడ్ ఈవినింగ్. హాయ్ ప్రణతి, గుడ్ ఈవినింగ్. ఈరోజు కొన్ని కొత్త నేమ్స్ అయితే చూస్తున్నా. ప్లీజ్ లైక్ ద సెషన్ ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ మై క్లాసెస్, ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ మై క్లాసెస్. ఐ వుడ్ లవ్ టు సీ సమ్ లైక్స్ దేర్. నేను ఎప్పుడు చెప్తాను, ఆ లైక్స్ ఆర్ సంథింగ్ దట్ టెల్స్ మీ దట్ ఇంతమంది సెషన్కి వచ్చారు, ఇంతమందికి సెషన్ బాగా అర్థమైంది అని ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇచ్చేది నాకు ఆ లైక్సే. అదే చూస్తాను ఫస్ట్. నార్మల్గా అది చూసినప్పుడు అర్థమైపోతుంది. ఓకే, ఇంతమంది వచ్చారు, ఎంత బాగా ఫీల్ అయింది, ఓకే నాకు అర్థమైందని ఫీల్ అయింటేనే కదా లైక్ చేస్తుంటారు అని ఒక మంచి ఫీల్తో ఐ నార్మలీ లీవ్ ద క్లాసెస్. ఓకే, ప్లీజ్ లైక్ ద సెషన్. సో వితౌట్ ఎనీ మోర్ డిలే అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు అయితే ఒక ఇంట్రడక్టరీ కాన్సెప్ట్ మాత్రమే చెప్తాను. రేపైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయానిక్ కాంపౌండ్స్ ఫినిష్ చేద్దాం, కోవలెంట్ కాంపౌండ్స్ ఫినిష్ చేద్దాం. తర్వాత డిఫరెంట్ థియరీస్ ఎక్స్ప్లెయినింగ్ ద స్ట్రక్చర్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కోవలెంట్ కాంపౌండ్స్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి కవర్ చేద్దాం. దాంతోపాటుగా కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ తెలుసుకొని ఒక అయానిక్ కాంపౌండ్ని, కోవలెంట్ కాంపౌండ్ని, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ అయానిక్ క్యారెక్టర్. అది దేన్ని బేస్ చేసుకొని చెప్తాం, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్. ఓకే, హాయ్ ప్రణీత్ రెడ్డి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. హాయ్ ఆల్ ఇన్ వన్.
హాయ్ తేజ ప్రకాష్. ఓకే, ఏదైనా బుక్స్ లేదు అంటే స్టిక్ టు ఎన్సీఆర్టీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఎన్సీఆర్టీలో చదువు అదే రాయ్. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ టైంలో మనం పెద్ద బుక్స్ చదివితే ప్రాక్టికల్గా చెప్పాలంటే అది చదవడం కష్టం. ఎవరికైనా సరే, మీకైనా సరే, నాకైనా ఈ మూమెంట్లో నా దగ్గర ఒక పెద్ద బుక్ తీసుకొచ్చి ఈ బుక్ మొత్తం మీరు చదవండి అంటే నేను కూడా చదవలేను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ యూ. రియలిస్టిక్ అప్రోచ్తో వెళ్ళండి. ఓకే, డోంట్ అజ్యూమ్ థింగ్స్. ఓకే, ఏమని చేసేస్తాను. గో విత్ ఎ రియలిస్టిక్ అప్రోచ్. ఏదైతే ప్రాపర్గా ప్లాన్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టూడ్ తేజ? ఫైన్. గుడ్ ఈవినింగ్ ప్రణీత్. ఓకే, సో we will start with first thing VSAT. మీరు ఇది రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ రియలీ బిగ్. యూ మస్ట్ గివ్ దిస్ ఎగ్జామ్. ఎందుకంటే ఒకవేళ లెట్స్ సే యూ వాంట్ బి ఎ డ్రాపర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, కంపల్సరీ మీకు ఒక ప్రయారిటీ అయితే ఉంటుంది. ఒక స్కాలర్షిప్ కూడా మీకు వస్తుంది వన్స్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ ఇన్ టు వేదాంతుస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, 2 weeks కండక్ట్ అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్, సెకండ్ థర్డ్ దట్ ఈస్ సాటర్డే అండ్ సండే ఆఫ్ డిసెంబర్, దట్ ఈస్ ద ఫస్ట్ వీక్. అలానే సెకండ్ వీక్లో కూడా సాటర్డే సండే, దట్ ఈస్ 9th and 10th వీఆర్ కండక్టింగ్ దిస్. గివ్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక 6 నెలల తర్వాత వన్స్ యూ లుక్ బ్యాక్ యూ మస్ట్ బీ ఇన్ ఏ సిచ్యువేషన్ దట్ బా రాసి మంచి పని చేశాను, అటువంటి ఫీలింగ్తో అయితే మీరు ఉండాలి. ఓకే, క్లియర్? సార్ మీ లైవ్ నోటిఫికేషన్ రావట్లే, మిగతావి వస్తాయి నోటిఫికేషన్స్. రోహిత్, నేను సెషన్స్ అయితే రోజు డైలీగా ఆన్ ఏ డైలీ బేసిస్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, కంపల్సరీ ఐ విల్ గివ్ ఎన్ అప్డేట్ ఫ్రమ్ మై ఎండ్ ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఆన్ ఏ డైలీ బేసిస్. ప్రతిరోజు ఏ చాప్టర్ డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా ఏ టాపిక్స్తో సహా నేను మెన్షన్ చేస్తాను ఫ్రమ్ టుమారో. ఓకే, క్లియర్? సో ఫస్ట్ థింగ్ కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్కి సంబంధించి we will discuss about the ionic compounds. ఫస్ట్ ఈ ionic compounds అసలు బేసికల్గా కెమికల్ బాండింగ్ అంటే ఏంటి? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దేర్ ఆర్ ఎలిమెంట్స్. అవునా, మనకు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 118 ఎలిమెంట్స్లో దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం. అవునా, అంటే బేసికలీ యువర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, ఈ ఎలిమెంట్స్ మనం న్యాచురల్గా చూసినట్లయితే దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్. అంటే చాలా స్టేబుల్గా దేంతో కంబైన్ అవ్వకుండా అవి ఒక్కటిగానే ఉండిపోతున్నాయి. అంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఖాన్ ఆర్ఎక్స్ అని గుర్తుపెట్టుకోండి. మా టీచర్ నేర్పించారు ఇది నాకు. హీ వాజ్ మై ఐ థింక్ 7th grade టీచర్. ఓకే, ఆయన కిషోర్ సార్ అని పిలిచేవాడిని. హిస్ నేమ్ ఇస్ కిషోర్. సో ఖాన్ ఆర్ఎక్స్ అని గుర్తుపెట్టుకునేవాడిని. సో ఈ 6 గ్యాసెస్, సో దిస్ ఆర్ ద 6 గ్యాసెస్. ఓకే, సో ఈ 6 గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో they belongs to zero. That is like, krypton, helium, argon, neon, radon and xenon. So these 6 gases are more stable. So this is something, they are more stable. So ఎందుకు స్టేబుల్ అని వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే దే హ్యావ్ 8 electronic configuration in the outermost shell. అంటే octet configuration in the outermost shell. ఒక్కటి మాత్రం 2 electrons ఉన్నాయి. అదేంటంటే హీలియం డప్లెట్ కాన్ఫిగరేషన్. అందువల్లే ఇది దేంతో కలవట్లేదు. సో ఇది స్టేబుల్గా ఉన్నాయి. ఇవి ఇంకొక పర్టికులర్ ఎలిమెంట్స్తో, ఇంకొక పర్టికులర్ ఆటమ్స్తో ఇవి ఇంట్రాక్ట్ అవ్వట్లేదు అనే విషయం వాళ్ళకి తెలిసింది. సో ఇది మోర్ స్టేబుల్ అనే విషయం వాళ్ళకి అర్థమైంది. మరి మిగతా ఎలిమెంట్స్ ఎందుకు స్టేబుల్గా లేవు అని కంపేర్ చేసినప్పుడు, ఈ ఎలిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మిగతా ఎలిమెంట్స్ కూడా ఆ స్టెబిలిటీని పొందడానికి వేరే ఎలిమెంట్స్తో కంబైన్ అవుతున్నాయి. ఎలా కంబైన్ అవుతున్నాయి అంటే ఇక్కడ స్టెబిలిటీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కెమికల్ స్టెబిలిటీ. అంటే కెమికల్ రియాక్టివిటీకి సంబంధించిన స్టెబిలిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్ ఆర్ ద ఆటమ్. ఓన్లీ కెమికల్ రియాక్టివిటీ గురించి మాత్రమే మాట్లాడతాం. దే ఆర్ కెమికల్లీ స్టేబుల్. ఓకే, దిస్ రిప్రజెంట్ ఇక్కడ స్టేబుల్ అంటే కెమికల్లీ స్టేబుల్. ఓకే, ఇవి ఎందుకు కెమికల్లీ స్టేబుల్ అంటే ఇది కారణం. సో మిగతా ఎలిమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి, దే ఆర్ టెండింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటైన్ అవుతున్నాయి అంటే ఇవి ఏం చేస్తున్నాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కానీ తీసుకున్నట్లయితే ఈ సోడియంలో మనకు 2,8,1 ఉంటుంది. సో ఇక్కడ 2,8,1. సో ఈ సోడియం ఏం చేస్తుందంటే ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అటైన్ అవ్వడం కోసం ఇది ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకొని సోడియం ప్లస్ అయాన్గా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బికమింగ్ 2,8. సో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందంటే మరి దేనికి లూజ్ అవుతుంది? లూజ్ అవ్వాలి అని అంటే ఇంకొకటి ఏదో వచ్చి తీసుకోవాలి కదా. అర్థమవుతుందా?
Do you understand? There has to be a need for something else to take that one electron from sodium. So that is something like, for example, chlorine తీసుకోండి. సో ఈ క్లోరిన్ వచ్చి 2, 8, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ క్లోరిన్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ తీసుకొని Cl మైనస్గా ఫామ్ అవుతుంది, లైక్ 2, 8, 8. సో ఒకటి ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఒకదాని నుంచి ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టెబిలిటీని గెయిన్ అవుతున్నాయి. బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ అటైనింగ్ స్టెబిలిటీ. రెండోది ఎలా అటైన్ అవుతున్నాయి అంటే బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంకోటి ఎలా స్టెబిలిటీ అటైన్ అవుతున్నాయంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే దానివల్ల సోడియంలో లాస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్, క్లోరిన్లో 8 ఎలక్ట్రాన్స్, అందువల్ల ఇది స్టేబుల్గా ఉన్నాయి. దిస్ ఇస్ వన్ రీజన్. ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన రీజన్ కూడా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఐ విల్ ప్లాట్ ఏ గ్రాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనం కెమికల్ బాండ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేద్దాం. ఓకే, అండర్స్టూడ్? లౌడ్ అవ్వచ్చు సార్, ఐ థింక్. ఓకే, యాక్చువల్లీ ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై స్టూడియో, దట్ ఈస్ ద రీజన్. అందువల్లే మీకు ఏదైనా నాయిస్ ఉన్నట్లుంది. నార్మల్గా అయితే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ద సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్, కానీ ఇప్పుడు కరెంట్లీ ఐ హ్యావెంట్ ఇన్స్టాల్డ్ ద ప్యానల్స్. ఐ విల్ బీ ఇన్స్టాలింగ్ ఇట్. మీకు వాయిస్ ప్రాపర్గా ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుందంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లోరిన్ ఆటమ్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ 2 క్లోరిన్ ఆటమ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ మనకు 2, 8, 7, ఇక్కడ కూడా 2, 8, 7. మనం ఈ క్లోరిన్ చూసినట్లయితే దీనికి ఇంకొక 1 ఎలక్ట్రాన్ కానీ దీంట్లోకి యాడ్ అవ్వగలిగితే అది స్టెబిలిటీ రీచ్ అవుతుంది. మరి ఇదే క్లోరిన్లో కూడా ఇంకొక 1 ఎలక్ట్రాన్ కానీ యాడ్ అవ్వగలిగితే స్టెబిలిటీ రీచ్ అయిపోతుంది. సో అందువల్ల ఏం చేస్తాయంటే ఇవి 2 షేర్ చేసుకుంటాయి, ఒకదానికొకటి షేర్ చేసుకొని ఇలా క్లోరిన్తో ఇలా షేర్ చేసుకొని ఇవి స్టెబిలిటీని పొందుతాయి. దే షేర్ ద ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ఈచ్ అదర్ టు అటైన్ దట్ స్టెబిలిటీ. దీంట్లో 1 చూడండి ఇప్పుడు. సో ఈ క్లోరిన్లో నుంచి 1 ఎలక్ట్రాన్ is shared by to this chlorine, అలానే ఈ క్లోరిన్లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ is shared with this particular chlorine. సో ఇలా షేర్ చేసుకొని ఇవి స్టెబిలిటీని అటైన్ అవుతాయి అనమాట. అంటే లాస్ట్ షెల్లో, వ్యాలెన్స్ షెల్లో మనకి ఇలా 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో బేసికల్గా ఇక్కడ షేరింగ్ ద్వారా మనకు స్టెబిలిటీని రీచ్ అవుతున్నాయి. సో వన్ రీజన్ ఇస్ టు అటైన్ ఆక్టెట్ ఆర్ డప్లెట్ కాన్ఫిగరేషన్. మనకు ఈ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్ విత్ వన్ అనదర్, దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఎలక్ట్రాన్స్ టు వన్ అనదర్, అండ్ దీనివల్ల దే ఆర్ అటైనింగ్ స్టెబిలిటీస్. ద అవుట్కమ్ ఆఫ్ దిస్ షేరింగ్, ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ ఎ కెమికల్ బాండ్. ఓకే, అసలు ఈ కెమికల్ బాండ్ అంటే ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ త్రూ ఆటమ్స్. ఓకే, సో ఇది ఒక గ్రాఫ్. సో లెట్స్ సే దిస్ ఇస్ మై వై యాక్సిస్, సో ఇది నా ఎక్స్ యాక్సిస్. సో నేనేం చేస్తానంటే, సో ప్రతి ఒక్క ఆటమ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇది 0. ఓకే, ఇది వచ్చి పాజిటివ్ హియర్, ఇక్కడ నెగటివ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 ఆటమ్స్. ఒక 2 ఆటమ్స్ తీసుకుందాం. ఓకే, ఐఎమ్ టేకింగ్ హౌ మెనీ ఆటమ్స్? 2 ఆటమ్స్. సో 2 ఆటమ్స్ని ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇనిషియల్గా అవి దూరంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒకటేంటంటే లెట్స్ సే హైడ్రోజన్స్ అనుకోండి. ఇక్కడ ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్. సో ఈ 2 బాండ్ ఫార్మేషన్ జరిగి డప్లెట్ కాన్ఫిగరేషన్ వస్తాయి ప్రతి ఒక్కొక్క హైడ్రోజన్కి. అందువల్ల అది స్టెబిలిటీని గెయిన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మనకి ఇక్కడ ఇనీషియల్గా దూరంగా ఉండేటప్పుడు దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ పొసెస్డ్ బై దెమ్. సో ఇలా స్లోగా ఒకదానికొకటి దగ్గరికి వస్తూనే దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్. సో ఇలా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఒక స్టేట్ రీచ్ అవుతుంది ఇక్కడ. సో తర్వాత మళ్ళీ ఈ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుందంటే యాజ్ ఈ 2 దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక రీజియన్ వరకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎక్కడి వరకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే అంటిల్ దే బాండ్ ఫార్మేషన్ ఇస్ ఫార్మ్. సో బాండ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ పాయింట్ దగ్గర బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ వెన్ ద పర్టికులర్ ఆటమ్స్ పొసెస్, వెన్ ద సిస్టమ్ పొసెస్. అంటే ఈ సిస్టమ్కి ఓకే, ఈ సిస్టమ్ మన దగ్గరలో బాండ్ ఫార్మేషన్ జరిగింది అంటే దే పొసెస్ ద లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ.
లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ పాసిబుల్. సో అంటే ఇక్కడ ఈ పొటెన్షియల్ ఎనర్జీ స్లోగా తగ్గుతూ, సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, ఇది స్లోగా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ తగ్గుతూ 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 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇట్ బికమ్స్ మినిమం అవుతుంది. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్ మినిమం. సో ఈ పాయింట్ దగ్గర మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ ఆటంకి ఇంకో ఆటంకి మధ్య డిస్టెన్స్ మనం చూసినట్లయితే ఇది డిస్టెన్స్ అనమాట. సో దిస్ ఇస్ ఆర్, దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ అనమాట. ఓకే, సో ఇది డిస్టెన్స్ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుందంటే అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ రిప్రజెంట్స్ ద బాండ్ లెంత్. ఇది బాండ్ లెంత్ అని చెప్తుంది. ఓకే, జయంత్ సార్ మీ క్లాస్ వింటే అర్థమవుతుంది, బట్ వెన్ యూ సే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్ ట్రై టు పుట్ దెమ్ ఆన్ స్క్రీన్. అందుకే అంటే నోట్స్ రాసేటప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఐ మీన్ నో అఫెన్స్ జయంత్, ఈవెన్ ఇఫ్ యూ క్రిటిసైజ్ మీ, ఓకే సార్ మీరు బాగా చెప్పట్లేదన్నా కూడా ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నది ఏంటంటే మీకోసం మాత్రమే ఉన్నాను. ఓకే, మీరు బాగా చెప్పలేదంటే మీ డెసిషన్ ఫైనల్, అంతే గుర్తుపెట్టుకోండి. సార్ మీరు బాగా చెప్పలేదంటే ఎస్ నేను బాగా చెప్పలేదు, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇంప్రూవ్ మై సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక టీచర్గా ఇఫ్ ఐఎమ్ నాట్ సర్వింగ్ దట్ పర్పస్, నా పర్పస్ నేను కానీ సరిగ్గా సర్వ్ చేయకపోతే దెన్ దర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ జయంత్. నీకు నచ్చినట్టుగానే నేను చేయాలి, నీకు అర్థమయ్యేటట్టే చెప్పాలి. ఓకే, యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ టు మీ. ఎప్పుడైనా సరే మీకు అర్థమయ్యేటట్టుగానే నన్ను నేను మలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, షూర్ యామిని, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకు బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో ఈ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే రెండు ఆటమ్స్ ఒకదానికొకటి దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటి మధ్య ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ స్టార్ట్స్ టు కమ్ డౌన్. ఇట్ బికమ్స్ మినిమం వేర్ ద బాండ్ ఫార్మేషన్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్. ఓకే, బాండ్ ఫార్మేషన్ ఓకే ఐఐటి ఐ విల్ రైట్ ఇట్ బిగ్. ఓకే, సో ఇక్కడ బాండ్ ఫార్మేషన్ మనకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆల్సో గైస్, ఇట్ మీన్స్ అ లాట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఏంటంటే దే హ్యావ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ వేర్ ద బాండ్ ఫార్మేషన్ టేకింగ్ ప్లేస్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ద డిస్టెన్స్ అప్పుడు ఈ రెండు దగ్గరకు వస్తాయి కదా, దగ్గరకు వస్తూ దిస్ విల్ బికమ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ బికమ్స్ అవర్ బాండ్ లెంత్. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో, ఓకే ఈ రీజియన్ని గమనించండి బాగా. ఈ రీజియన్ మొత్తంలో కూడా మనకు అట్రాక్టివ్ ఫోర్సెస్ విల్ బి గ్రేటర్ దాన్ రిపల్సివ్ ఫోర్సెస్. అందుకనే మనకి రెండు దగ్గరకు వస్తాయి, స్లోగా దగ్గరకు వస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుందంటే అట్ దిస్ పర్టికులర్ పాయింట్, అంటే ఈ పాయింట్ దగ్గర ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, ఈ పాయింట్ దగ్గర మాత్రం అట్రాక్టివ్ ఫోర్స్, సో ఇక్కడ దీన్ని అట్రాక్టివ్ ఫోర్స్ అంటున్నాను, దీన్ని రిపల్సివ్ ఫోర్స్ అంటున్నాను. సో హియర్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడేమో అట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ డామినేటింగ్, ఇక్కడేమో రెండు ఈక్వల్. సో బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు రిపల్సివ్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా స్వప్న, అండర్స్టూడ్? ఓకే, మళ్ళీ తెలుగులోనే చెప్తాను ఇంకొకసారి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఎనర్జీ చేంజ్ ఒక పర్టికులర్ ఆటంలో బాండ్ ఫార్మేషన్ అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు ఆటమ్స్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అవి దగ్గరకు వచ్చేటప్పటికి అవి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేటింగ్గా ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. సో ఇనిషియల్గా ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల
మనకు ఇవి డామినేటింగ్గా ఉంటాయి కాబట్టి రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి వీటి మధ్యలో, కానీ అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేటింగ్ ఉంటాయి, ఇవి దగ్గరకు వస్తాయి. ఇవి దగ్గరకు వచ్చేటప్పుడు మనకు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గుతూ ఇది మినిమం డిస్టెన్స్ రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ వేర్ ద బాండ్ ఫార్మేషన్ యాక్చువల్లీ హ్యాపెన్స్. అక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు వాటికి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దట్ మీన్స్ దే హ్యావ్ మోర్ స్టెబిలిటీ అట్ దట్ పాయింట్. అంటే ఈ డిస్టెన్స్ దగ్గర రెండు ఆటమ్స్ ఏవైతే క్లోజ్గా ఉంటాయో వాటి యొక్క స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ స్టెబిలిటీ తెచ్చుతాయి. తర్వాత ఇంకా కొంచెం గనుక వీటిని కానీ దగ్గరికి జరిపామే అనుకోండి, ఇఫ్ యూ ట్రై టు బ్రింగ్ దెమ్ ఈవెన్ మోర్ క్లోజ్, అంటే ఫోర్స్ఫుల్గా వాటిని దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మనకు ఇక్కడ రిపల్సివ్ ఫోర్సెస్ వచ్చేస్తాయి. సో ఈ రీజియన్ ఏమవుతుంది, ఈ రీజియన్లో మనకు రిపల్సివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి గ్రేటర్ దాన్ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్క పాయింట్. ఓకే, సో దిస్ ఇస్ వేర్ ద బాండ్ ఫార్మేషన్ అకర్స్. ఇక్కడ మనకు బాండ్ ఇంకా మనం ఇఫ్ యూ ట్రై టు బ్రింగ్ దెమ్ క్లోజర్, ఆబ్వియస్గా దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపెల్ అవుతాయి, దీంట్లో ఉన్న న్యూక్లియస్ రిపెల్ అవుతాయి. అందువల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోతుంది, పెరిగిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ chemical bond is formed when you have this attractive force is equal to that repulsive force at this particular point. అర్థమైందా? Yes, this is where the ideal spot for bond formation. అర్థమైందా? Okay, thank you, amazing, thank you so much. So this is the bond formation that normally occurs. So ఈ bond formation లో మనం ionic bond గురించి మాట్లాడాలి, తెలుసుకోవాలి. సో ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ సెషన్లోనే అయానిక్ బాండ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు హార్డ్లీ 5 minutes ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రొడక్టరీ థింగ్. సో మనకు ఈ అయానిక్ బాండ్కి వచ్చేసరికి దీంట్లో మనకు కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్, అంతే కదా. సో ఈ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ లీడింగ్ టు ద స్టెబిలైజేషన్. సో ఈ అయానిక్ కాంపౌండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మనకు కాంపౌండ్స్ని ఫామ్ అవుతున్నాయి. అంటే దీంట్లో మనకు బేసికల్గా అయానిక్ కాంపౌండ్స్ దెర్ ఆర్ 2 species, 2 రకాల స్పీషీస్ ఉన్నాయి. ఒక ఆటం ఏంటంటే ఇట్ ఈస్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ అండ్ ఫార్మింగ్ దిస్ A+N అండ్ ఇట్ ఈస్ లూజింగ్ దిస్ N ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం, క్యాటయాన్ అని పిలుస్తాం. అలానే ఇంకొక ఆటం ఏదైతే ఉందో that is B, which is gaining those N electrons and it is forming B-N. సో దీన్ని మనం ఏమని పిలుస్తాను, anion అని పిలుస్తాం. anion అని పిలుస్తాం. ఇప్పుడు ఈ రెండు కలిసి ఇక్కడ ఇది పాజిటివ్ చార్జ్ స్పీషీస్ కదా. సో ఈ A+N అనేది ఇది ఒక పాజిటివ్ స్పీషీస్. అలానే we have this B-N, ఇది ఒక నెగటివ్ స్పీషీస్. అంటే ఆబ్వియస్గా వీటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా. ఎస్, ఆబ్వియస్గా వీటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, దీనివల్ల దే హోల్డ్ ఈచ్ అదర్ టుగెదర్, అంటే ఒకదానికొకటి స్ట్రాంగ్గా హోల్డ్ అవుతాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇవి అయానిక్ బాండ్స్ ఆర్ యాక్చువల్లీ దే ఆర్ స్ట్రాంగ్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల ఏం జరుగుతుందంటే దే ఎగ్జిస్ట్ ఇన్ ద క్రిస్టలైన్ స్టేట్. ఇవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, క్రిస్టలైన్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. సో క్రిస్టలైన్ స్టేట్ అంటే ఏంటంటే దీంట్లో ఈ క్యాటయాన్స్ యానయాన్స్ అనేది ఒక ప్రాపర్ క్రిస్టల్ లాటిస్లో ప్యాక్ అయి ఉంటాయి. ఓకే, సో దాని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో దిస్ ఈస్ హౌ నార్మలీ ద అయానిక్ బాండ్ ఇస్ ఫార్మ్. సో ఈ అయానిక్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవ్వాలని అంటే ఈ ఆటమ్స్కి కూడా సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి కదా. అంటే ఇలా ఈ పర్టికులర్ క్యాటయాన్ అనే ఆటం, ఏదైనా ఒక ఆటం క్యాటయాన్ ఫామ్ అవుతుంది అంటే ఈ క్యాటయాన్కి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే అది అయానిక్ కాంపౌండ్ బెటర్గా ఫామ్ అవుతుంది. అలానే ఒకవేళ యానయాన్ ఉన్నట్లయితే ఈ యానయాన్కి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే అది యానయాన్ బెటర్గా ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ క్యాటయాన్ యానయాన్ ఈజీగా ఫామ్ అవుతున్నాయి అంటే అప్పుడు మనకు బాండ్ ఫార్మేషన్ బెటర్గా ఉంటుంది అని మనం చెప్పడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. కానీ వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ అయానిక్ బాండ్? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాంట్లో ఒక రీజన్ ఏంటంటే ఆక్టెట్. ద ఫస్ట్ రీజన్ ఫర్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి ఇక్కడ?
ఈ డ్రైవింగ్ ఫోర్సెస్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆక్టెట్. సో ఈ ఆక్టెట్ అనేది మనకి ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ NaF. సో ఈ NaF అనే కాంపౌండ్ మనం కానీ తీసుకున్నట్లయితే ఈ NaF కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ బికాస్ సోడియం అనేది ఫ్లోరిన్ అనేది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రీచ్ అవుతున్నాయి కాబట్టి అవి మనకు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో బేసికలీ వాట్ ఇస్ ఇట్ సార్, అటామిక్ స్ట్రక్చర్లో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సాయి. ఎస్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకొని ఐ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్. ఓకే, కానీ ఐ డిడెంట్ గెట్ ద టైమ్ టు డూ దిస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ టుమారోస్ సెషన్. ఓకే, నాట్ టుమారో, మండేస్ సెషన్. ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఏంటంటే ఆక్టెట్, అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అంటే ఆటమ్ అనేది ఆక్టెట్ కాన్ఫిగరేషన్, డప్లెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇలా పొందిన దానివల్ల వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఏం చేస్తాయి అవి? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ విల్ డిక్రీస్ బికాస్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్. దిస్ ఈస్ వన్ థింగ్, బికాస్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ డ్రైవింగ్ ఫోర్స్. సో Na ప్లస్ ఎలా ఫామ్ అవుతుంది మనకి? ఇక్కడ సోడియం ఉంటుంది. ఈ సోడియం కాన్ఫిగరేషన్ 2,8,1. సో ఇదేం చేస్తుంది? ఇట్ విల్ లూజ్ 1 ఎలక్ట్రాన్, ఇట్ విల్ ఫామ్ Na+1, దట్ ఈస్ 2,8 ప్లస్ 1 ఎలక్ట్రాన్. సో ఈ 1 ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్. సో ఫ్లోరిన్ ఏదైతే ఉంటుందో 2,7 ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ దట్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఇట్ బికమ్స్ వాట్? F-1. ఇది కూడా 2,8. సో ఇవి ఆక్టెట్. సో హెన్స్ ఇట్ బికమ్స్ మోర్ స్టేబుల్. సో ఇక్కడ మనకు కనిపించే ఈ సోడియం ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫార్మింగ్ ఏ క్యాటయాన్. సో ఇంకొక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ద సెకండ్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ దిస్ ఇస్ ద అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ క్యాటయాన్. ఈ క్యాటయాన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి మోర్ ఈజీగా అయనైజ్ అవ్వగలగాలి. If it is easily getting ionized, then obviously the tendency to form ionic compound will be more. అంటే ఇది బెటర్గా ఈజీగా ionic compound ఫామ్ అవుతుంది. సో బేసికల్గా యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద cations. సో మనకి ఇక్కడ cations ఇచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ గ్రూప్ కాంపౌండ్స్ ionic compounds బెటర్గా ఫామ్ అవుతాయని చెప్తాం కంపేర్ టు ద సెకండ్ ఏ. ఎందుకు అలా చెప్తాం? వాట్ ఈస్ ద రీజన్ హియర్? సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, the ionization energy of the particular cation is very less when it comes to the first A group elements. And the elements lo that this are more electropositive ani cheppochu. Emani cheppochu? They are more electropositive. So more electropositive ante they have the tendency to lose the electron when this both are involved in bonding is more for sodium. So more is the tendency to lose the electron, more is the electropositive character. More is the electropositive character, more is the driving force towards the formation of the ionic compound. Idi meer gurtu pettukovali. Understood? So low ionization energy favors more electropositive character. More electropositive character favors ionic bond formation. Ardhamainda? Sir, can you take class till 10? We have time. Jayant, I have one more session in Vedantu Telugu NEET channel. Okay, that is the reason I will not be able to take. We will close the session in the next 5 minutes. ఇక్కడి నుంచి ఎక్కడైతే స్టాప్ చేశానో క్లియర్గా ఇక్కడి నుంచి మళ్ళీ డిస్కస్ చేస్తాను. అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్, ఈ డ్రైవింగ్ ఫోర్సెస్, దాంతోపాటుగా లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు ఈ లాటిస్ ఎనర్జీకి సాల్వేషన్కి గల వీటికి ఎటువంటి సంబంధం ఉంది. సో సాల్వేషన్ జరగాలంటే ఒక పర్టికులర్ అయానిక్ కాంపౌండ్ డిజాల్వ్ అవ్వాలంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఇది పొసెస్ అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా ఫాజన్స్ రూల్స్, అంటే అయానిక్ క్యారెక్టర్కి అయానిక్ బాండ్ స్ట్రెంత్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంతోమంది ఏం చేస్తారంటే ఈ అయానిక్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడాన్ని మీరేం చేస్తారంటే అయానిక్ క్యారెక్టర్ని రెఫరెన్స్గా తీసుకుంటారు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. దాని గురించి ఫుల్ క్లారిటీ నెక్స్ట్ సెషన్లో ఇస్తాను. ఓకే, సో ఒకటేంటంటే క్యాటయాన్కి లో అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి. So low ionization energy. So దీనికి బేసికలీ దిస్ ఇస్ డెల్టా హెచ్, దీనికి పాజిటివే కదా. సో ఇక్కడ మనకి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో దిస్ మస్ట్ హ్యావ్ లో అయనైజేషన్ ఎనర్జీ. సో హియర్ దిస్ ఇస్ వన్ థింగ్.
ఇది lesser this value, more will be the tendency of this particular metal to give the electron. అంటే ఇక్కడ ఉండే ఏదైతే మనం ఈ క్యాటయాన్ రెఫర్ చేస్తున్నామో ఈ క్యాటయాన్కి మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఉండాలి. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ ద మెటల్ టు లూజ్ ద ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండింగ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. Okay, so this is the most important thing. So more electropositive character, then more will be the tendency to form ionic compound. So appudu idi better ionic compound form avutundi. It will form ionic bond. Okay, so this is one of the driving force. So ikkada first thing octet, tarvata ionization energy of cation, tarvata anion ki we take one more energy, adi electron gain enthalpy ni kuda తీసుకుంటాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్ఫీతో పాటు లాటిస్ ఎనర్జీని కూడా తీసుకుంటాం. సో ఈ వీటి గురించి కూడా క్లియర్గా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సార్ వి యూజ్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ టు రిలీజ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్. అబ్సల్యూట్లీ కెమిస్ట్రీ, లెసర్ ద ఎనర్జీ, మోర్ ఇస్ ద ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. మోర్ ఇస్ ద ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, మోర్ ఇస్ ద టెండెన్సీ ఆఫ్ దిస్ మెటల్ టు పార్టిసిపేట్ ఇన్ ద అయానిక్ బాండింగ్. ఓకే, అండర్స్టూడ్? సో గైస్, ఐ విల్ ఎండ్ ద సెషన్. I will see you in the next session. Next session లో అయితే మిగతా ప్రాపర్టీస్, మిగతా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో I will see you in the next session. That would be tomorrow. మీరు MVSAT కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్. ఐఎమ్ టెలింగ్ ఇట్ టు యూ గైస్ అగైన్. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సరే, NCERT బుక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా తీసుకోవాలా? శివ NCERT ఆర్గానిక్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్స్ కొంచెం అవసరం ఉంటాయి. యూ మైట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ ద అదర్ బుక్స్ ఆల్సో. సో NCERT ఫాలో అవుతూ ఇది ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి రెఫరెన్స్ బుక్స్ ఉపయోగించుకుంటే బెటర్. ఇంకోటి కూడా చెప్తున్నాను, యూజ్ ద బుక్స్ మోర్ వైజ్గా యూజ్ చేయండి. ఈ ఉన్న సమయంలో ఒక 1.5 month ఉంది కదా అని చెప్పి ఈ 1.5 monthలో పెద్ద పెద్ద బుక్స్ మీరు ఫినిష్ చేయాలన్నా కూడా చాలా కష్టం. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సో ఎఫిషియెంట్గా చెయ్యాలి అని అంటే కొంతగా నేర్చుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ వే ఆఫ్ అప్రోచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, క్లియర్? సార్ ఎప్పుడు చెప్పినవి ఒకసారి రివిజన్ చేయండి. ఇప్పుడు చెప్పినవి షూర్గా నెక్స్ట్ సెషన్లో ఇప్పుడు ఏదైతే చెప్పానో మళ్ళీ రివైజ్ చేస్తాను. మౌనిక, నువ్వు అడిగినట్టుగా చేస్తాను. ఓకే, మోహిత్ ఉన్నట్లయితే మోహిత్ అండ్ అనురాగ్, ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్. మండే అయితే ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ అరౌండ్ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. షూర్ మౌనిక, అని కమెంట్ నేను చదివాను, ఖచ్చితంగా చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బీ డే ఆఫ్టర్ టుమారో. అంటిల్ దెన్, టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. సంతోష్, NCERT ఖచ్చితంగా చదవాలా సార్? క్లాసెస్ చూస్తే సరిపోతుందా? ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను. క్లాసెస్ చూస్తే సరిపోతుంది, దాంతోపాటు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కొన్నిసార్లు మనం క్లాసెస్ చూసిన తర్వాత ఏదైనా ఒకవేళ క్లారిటీ లేదు అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా బుక్ తీసుకునో లేదంటే ఏదైనా రెఫరెన్స్ తీసుకునో చదువుతాం. అదైతే చేయండి, అది చేసినా కూడా సరిపోతుంది. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఏదైనా బుక్స్ రెఫర్ చేయాల్సింది వస్తే, ఏదైనా బుక్స్ ఫాలో అవ్వాల్సింది వస్తుంది అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న 1.5 నెలలో NCERT ఫాలో అవ్వండి. ఈజీగా ఫినిష్ చేస్తారు, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దాంతోపాటుగా PYQs చేయండి. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్ గైస్.